let's go to direction number 15 to 24. The following questions are based on the information given below. A solid cube of each side 8 centimeters has been painted red, blue and black on pair of opposite faces. It is then cut into cuboidal, okay na? This is a cubical blocks of each side 2 centimeters. అటు టోటల్ 8 ఇచ్చారు సాలిడ్ క్యూబ్ది 2 సెంటీమీటర్స్ చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేయమంటున్నాడు. ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో టోటల్ 8 సెంటీమీటర్స్ ఇచ్చారు, లెంత్ బ్రెడ్త్ హైట్, ఓకేనా? 8 8 8, ఓకేనా? దిస్ ఈజ్ అ ఆర్డర్. సో 4 ఇక్కడ కూడా 4 వస్తాయి, ఇలాగే మీకు వస్తాయి, ఎందుకంటే ఈచ్ 1 2 ఇచ్చారు కదా. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా 1 కట్ చేసాం, ఇక్కడైతే 2 సెంటీమీటర్స్ ఉండాలి. ఈచ్ స్మాలర్ క్యూబ్ సైడ్ 2 సెంటీమీటర్స్, ఓకే? సో టోటల్ బీయింగ్ 8, అక్కడ 2 సెంటీమీటర్స్ వస్తుంది ఈచ్ వన్. అక్కడ కట్ చేసేటప్పుడు 2 సెంటీమీటర్స్ స్మాలర్ క్యూబ్స్తో ఉండాలి. సో ఈచ్ స్మాలర్ క్యూబ్స్ 2 సెంటీమీటర్, 2 2 2 2 2 4 8, అంటే ఈచ్ వన్ 2 ఉంటుందండి, ఈచ్ వన్ 2, ఓకే? 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్, ఓకేనా? సో మీరు ఎలా తీసుకున్నా 2 సెంటీమీటర్, ఇక్కడ కూడా 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్. సో హైట్ మీరు తీసుకున్న 2 సెంటీమీటర్స్ ఉంటుంది, అన్నీ కూడా 2 ఉంటాయి. సో క్లియర్లీ ఇన్ దట్ క్వశ్చన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, సో ఇట్ ఈస్ దెన్ కట్ ఇన్ టు cubical block of each side 2 centimeters out of 8 centimeters bigger cube. సో ఇది మీకు ఫిగరు. సో టోటల్గా మీకు చూసారా పైన మీకు 16 వచ్చినాయి, 16 16 16 16 16 4 64 వస్తాయి. క్లియరా? 16 4 60, ఎందుకంటే ఈచ్ స్మాల్ క్యూబ్ లెంత్ 2 సెంటీమీటర్స్ గివెన్. సో 64 వస్తాయండి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 15, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్. సో అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? సో బిగ్గర్ క్యూబ్ వాల్యూమ్ బై స్మాలర్ క్యూబ్ వాల్యూమ్తో డివైడ్ చేస్తేనే స్మాలర్ క్యూబ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్. సో స్మాలర్ క్యూబ్స్ ఎన్ని వస్తాయంటే, టోటల్ బిగ్గర్ క్యూబ్ లెంత్ 8 సెంటీమీటర్స్ గివెన్, సో 8 క్యూబ్ వాల్యూ 512. సో స్మాలర్ క్యూబ్స్ అనేవి 2 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు 2 క్యూబ్ 8. సో దాని ఆన్సర్ 64, 512/8 అంటే 64, 6 48, రిమైండర్ 3 2 4 64. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, బట్ ఈజీ. సో 1 సెంటీమీటర్స్ కట్ చేస్తే 8 క్యూబ్ 512 వస్తాయి, బట్ ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఇచ్చేవారు కాబట్టి ఎన్ వాల్యూ మీకు 4 అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ వాల్యూ షుడ్ బి 4. క్లియరా? అంటే 4 అంటే ఇక్కడ 1 2 3 4 మన సైజ్ ఇంపార్టెంట్. ఎన్ వాల్యూ 4 కింద మనం కన్సిడర్ చేసుకుని క్వశ్చన్స్ అన్నీ చేయాలి. డైరెక్ట్గా 8 తీసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఈచ్ స్మాలర్ క్యూబ్ వాల్యూ వాట్ ఐమ్ గివెన్ 2 సెంటీమీటర్స్ గివెన్. సో ఎన్ వాల్యూ 4 కింద మనం తీసుకొని చేయాలి. ఓకే, రైట్? హ్యావ్ యూ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 16. హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ ఓన్లీ 1 ఫేస్ పెయింటెడ్. So 1 face painted formula n-2 whole square into 6. This is a only 1 face painted formula. Okay na? N value 4 kadandi, 4 minus 2 into 6. 4 minus 2 nothing but 2 square. 2 square into 6. 4 into 6. Answer is 24. Okay. So this is C is a required answer. Is it clear? So first one we have to take the formula. Counting kuda cheyochu, but the formula easy. ఓన్లీ 1 ఫేస్ పెయింటెడ్ ఫార్ములా n-2 హోల్ స్క్వేర్ ఇంటూ 6. బట్ n వాల్యూ మీరు 8 తీసుకుంటే పోద్ది. వన్ షుడ్ హ్యావ్ టు రీకాల్, డోంట్ టేక్ ఎన్ n వాల్యూ హ్యాస్ 8. సో n వాల్యూ షుడ్ బి 4 బికాస్ ఈచ్ క్యూబాయిడ్ బ్లాక్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. అంటే మీకు చూడండి 1 2 3 4 1 2 3 4 into 4 సైజ్ వచ్చాయి. అంటే సో ఇక్కడ n వాల్యూ మీరు 4 తీసుకొని చేయాలి. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 17. How many cubes, nothing but smaller cubes, have only 2 face painted. So only 2 face painted formula n-2 into 4 into 3. Already told you in my previous video. One should have to check the formulas. So clearly we have to observe n value already given 4, 4 minus 2. 2 into 4 into 3, 12. So 2 into 12, it is also 2 into 12, it is also 24. Answer is 24. Option D is the right answer. Clear? Have a look at question number 18. The number of cubes that are colored by at least blue and black. At least blue and black. So blue and black తో కలర్ చేసేవన్నీ కూడా రాయాలి. బట్ బిఫోర్ దట్ ఈ క్వశ్చన్లో కలర్స్ కూడా ఇచ్చాడు.
సో కలర్స్ ఎలా ఇచ్చాడంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సో బ్లూ బ్లాక్ ఇంకా రెడ్ ఇచ్చారు విత్ ఆన్ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్. వెరీ ఇంపార్టెంట్ థాట్. హ్యాస్ బీన్ పెయింటెడ్ దట్ క్యూబాయిడ్ block has been painted with red, blue and black on pairs of opposite faces. So clearly what I am given, red, blue, black. Red ఇక్కడ రాద్దాం ఒకసారి. సో రెడ్ పైన అనుకుందాం, దీని ఆపోజిట్ కూడా టాప్ బాటమ్ ఆల్సో రెడ్, ఇంకా బ్లాక్ ఇక్కడ వేద్దాం. ఫ్రంట్ బ్లాక్ వేసారు అనుకోండి, సో బ్యాక్ ఆల్సో బ్లాక్ అండ్ బ్లూ, రైట్ సైడ్ బ్లూ, సో బ్లాక్ ఓకేనా. రైట్ సైడ్ కూడా బ్లూ, ఇది క్లియరా. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ చేయాలి, ఎందుకంటే ఆపోజిట్ ఫేసెస్ కలర్డ్ విత్ రెడ్, బ్లాక్, బ్లూ. సో ఇది. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు వరకు మనకి కలర్స్ మీద అడగలే. హౌ మెనీ క్యూబ్స్ ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్. వన్ ఫేస్ అంటే ఓన్లీ రెడ్, ఓన్లీ బ్లాక్, ఓన్లీ బ్లూ. దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ n-2 whole square into 6. Required answer 24 is the 16th question answer. And the 17th one, how many cubes have only two face painted? Two face painted formula n-2 whole square, n-2 into 4 into 3. So two face painted means what? Red, black, black, blue, blue, red. So ఇవి సంబంధించినవి ఓకేనా. సో ఈ క్వశ్చన్లో అయితే మాత్రం ఏం అడిగారంటే 18th one, the number of cubes that are colored by at least blue and black. At least blue and black అంటే కనీసం బ్లూ బ్లాక్ ఉండాలంటే ఏంటి, బ్లూ బ్లాక్ అవ్వచ్చు, అట్లీస్ట్ అనేటప్పుడు ఏంటంటే మూడు కలిపి కూడా ఉండొచ్చు. క్లియరా. సో ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లూ బ్లాక్ అట్లీస్ట్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, అట్లీస్ట్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, అట్లీస్ట్ బ్లూ అండ్ బ్లాక్ ఎలా వస్తుందో చూద్దాం. బ్లూ అండ్ బ్లాక్. సో బ్లూ బ్లాక్తో ఎన్ని వస్తాయో అది కౌంట్ చేసి, అట్లీస్ట్ అన్నారు కాబట్టి ఏంటి, బ్లూ బ్లాక్ ప్లస్ రెడ్ కూడా కౌంట్ చేయొచ్చు. అది అట్లీస్ట్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్. అట్లీస్ట్ బ్లూ బ్లాక్ అంటే కనీసం ఈ రెండు ఉండాలంటే ఏంటి, ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు అని, అది దాని మీనింగ్. అంటే మనం కౌంట్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఫస్ట్లీ మనం కౌంట్ చేయవలసింది ఏంటంటే బ్లాక్, బ్లూ అండ్ బ్లాక్, బ్లూ ప్లస్ బ్లాక్, ఈ కలర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి, బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ కూడా కౌంట్ అవుతాయి, ఈ రెడ్ కూడా కౌంట్ అవుతాయి, అది దాని మీనింగ్. సో బ్లూ బ్లాక్తో ఎన్ని వస్తాయో కౌంట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, బ్లూ బ్లాక్ అంటే ఇదే కదండి. సో ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండేవి 2 ఉంటాయి, ఇక్కడ ఒక 2 ఉంటాయి, ఇక్కడ ఒక 2 ఉంటాయి. దీనికి ఆపోజిట్ కూడా బ్లాకే కాబట్టి 2 + 2 4, అంటే రైట్ సైడ్ 4 వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా 4 వస్తాయి, అంటే 8. సో బ్లూ బ్లాక్ రెడ్ 3 అంటే కార్నర్స్ కూడా 8, 8 + 8 16. కార్నర్స్ దగ్గర ఉండే మాత్రమే 3 కలర్స్ అవుతాయి. సో ఎనీ టైప్ ఆఫ్ క్యూబాయిడ్ బ్లాక్ కంటైన్స్ 8 కార్నర్స్ ఓకేనా. అబోవ్ 4, బిలో 4, 1 2 3 4 కార్నర్స్ అండ్ బిలో ఆల్సో 4 కార్నర్స్, టోటల్ బీయింగ్ 8. సో 8 + 8 is 16. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ C is the right answer. So once I am explained that the number of cubes that are colored by at least blue and black. So blue and black at least, that word is very important. Blue and black తో వచ్చేవి మనకి ఓన్లీ 8 ఉంటాయి ఫ్రమ్ దట్ ఫిగర్. సో బ్లూ బ్లాక్ మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి. బ్లాక్ బ్లూ అంటే ఈ రెండు అండి, ఈ రెండు మాత్రం, ఎందుకంటే కార్నర్స్ అయిపోతాయి, పైది కిందది. ఇక్కడ 2 వచ్చాయంటే ఇక్కడ కూడా 2 ఉంటాయి కదా, దీని ఆపోజిట్ కూడా బ్లాకే ఉంటుంది కాబట్టి, అంటే రైట్ సైడ్ 4 వస్తాయి, లెఫ్ట్ సైడ్ కూడా 4 వస్తాయి. సో 4 + 4 8. అలాగే అట్లీస్ట్ బ్లూ అండ్ బ్లాక్ అన్నారంటే ఏంటి, 3 కలర్స్ కూడా రాయొచ్చు. బ్లూ బ్లాక్తో పాటుగా రెడ్ కూడా ఉండొచ్చు. అంటే 3 కలర్స్ పెయింటెడ్ క్యూబ్స్ ఎక్కడ కౌంట్ అవుతాయండి, ఓన్లీ ఎట్ కార్నర్స్. 8 అని చెప్పాం కదా. సో 8 కార్నర్స్ దగ్గర 3 ఉంటాయి కలర్స్. ఆన్సర్ 16. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఓకేనా. C is the right answer. Let's have a question number 19. How many cubes have 3 face painted with different color? With different colors వస్తాయి కదా మనకి. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ C అని చెప్పొచ్చు, ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ వచ్చే 3 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ క్యాలిక్యులేటెడ్ ఎట్ కార్నర్స్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఒకసారి చూద్దాం. సో చూసారా, ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, ఇది రెడ్, ఇది బ్లాక్, బ్లూ, ఇక్కడ కూడా రెడ్ బ్లాక్ బ్లూ, అక్కడ కూడా రెడ్ బ్లాక్. సో పైన 4 వస్తాయి, 1 2 3 4, కింద కూడా 4 వస్తాయి, 4 + 4 8. ఇట్ ఈస్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ కార్నర్. C is right answer. Have a look at question number 20. How many cubes have 2 face painted red and black and all other faces are unpainted? సో ఓన్లీ రెడ్ అండ్ బ్లాక్తోనే అడుగుతున్నాడు, రెడ్ ప్లస్ బ్లాక్తో ఉండేవి అని అడుగుతున్నాడు, ఎందుకంటే రిమైనింగ్ అన్పెయింటెడ్, నథింగ్ బట్ పెయింట్ ఉండకూడదు. అంటే రెడ్ బ్లాక్ తిన్న వస్తే ఒకసారి చూద్దాం. సో రెడ్ బ్లాక్తో వచ్చేవి ఎక్కడ ఉంటాయంటే రెడ్ బ్లాక్ చూసారా, ఇక్కడండి రెడ్ బ్లాక్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు.
సో మధ్యలో ఉండేవి, ఎందుకంటే కార్నర్స్ తీసిస్తే మధ్యలో రెడ్ బ్లాక్ మధ్యలో ఇది 1 2 బ్లాక్ రెడ్ రిమైనింగ్ అన్నీ కూడా అన్పెయింటెడ్ ఉంటాయి, ఎందుకంటే మీరు ఓపెన్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీకు ఎన్ని వచ్చినాయంటే టాప్లో 2 వచ్చినాయి, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటాయి, ఇక్కడ కూడా 2 ఉంటాయి రెడ్ బ్లాక్. సో పైన మీకు 4 వచ్చాయి, కింద కూడా 4 వస్తాయి. 4 + 4 8 ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. 4 + 4 ఉంటాయి, టాప్లో 4 ఉంటాయి, బాటంలో 4 ఉంటాయి, టోటల్ 8. ఆప్షన్ బి ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో రిమైనింగ్ అన్నీ అన్పెయింటెడ్ ఉంటాయి ఆ సర్ఫేసెస్ మీరు ఓపెన్ చేశాక. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 21. హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ రెడ్ అండ్ ఆల్ అదర్ ఫేసెస్ అన్ఆక్యుపైడ్? సో ఓన్లీ అడుగుతుందంటే ఓన్లీ రెడ్తో అడుగుతున్నాడండి, ఓన్లీ రెడ్. ఎందుకంటే మీకు క్యూబ్స్ అన్నీ ఓపెన్ చేశాక రెడ్ అనేవి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటాయి. సో ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు 21. ఒకసారి చూద్దాం. సో రెడ్తో వచ్చేవి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం క్లియర్లీ. ఓన్లీ వన్ ఫేస్ రెడ్, చూసారా రెడ్లో ఉండేవి పైన కదా కలర్ చేసి, ఆపోజిట్ అంటే బాటమ్ కూడా. సో ఎగ్జాక్ట్లీ ఓన్లీ రెడ్ రావాలంటే ఈ మధ్యలో ఉంటాయి 1 2 3 4. సో ఈ 4 మాత్రం ఓన్లీ రెడ్ ఉంటాయి, దాని ఆపోజిట్ కూడా 4 ఉంటాయి. 4 + 4 8. ఓన్లీ రెడ్ రిమైనింగ్ అన్పెయింటెడ్. ఓకేనా? సో 4 + 4 టాప్ 4 బాటమ్ 4 టోటల్ 8. సో ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నాట్ ఓన్లీ రెడ్, మీరు బ్లాక్ తీసుకుని 8 ఉంటాయి, ఓన్లీ బ్లాక్ ఓన్లీ రెడ్ ఓన్లీ బ్లూ కూడా 8 వేసే ఉంటాయి ఈచ్ వన్. అంటే ఆపోజిట్ కూడా 4 వస్తాయి, మీరు ఒక కౌంటింగ్ చేస్తే దాన్ని డబుల్ చేసి సరిపోతుంది. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 22. నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ విచ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ సర్ఫేస్ రెడ్. అట్లీస్ట్ వన్ సర్ఫేస్ రెడ్, దట్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ వన్ సర్ఫేస్ రెడ్ మీన్స్ వాట్? ఓన్లీ రెడ్తో ఉండేవి కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ రెడ్ ప్లస్ బ్లాక్తో ఉండేవి కౌంట్ అవుతాయి. క్లియరా? అలాగే అట్లీస్ట్ వన్ రెడ్ మీన్స్ వాట్? రెడ్ బ్లాక్ నెక్స్ట్ బ్లూ కూడా కౌంట్ అవుతాయి, ప్లస్ బ్లూ కూడా ఇక్కడ కౌంట్. దట్ ఈస్ కాల్డ్ అట్లీస్ట్ వన్ రెడ్. ఓకేనా? అట్లీస్ట్ రెడ్ అంటే ఏంటంటే వన్ సర్ఫేస్ రెడ్, కనీసం ఒక్కటి రెడ్ ఉండాలంటే ఏంటి? సో రెడ్ బ్లాక్ అవ్వచ్చు, రెడ్ బ్లాక్ బ్లూ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీగా రెడ్ వచ్చేవి మనం ఆల్రెడీ కౌంట్ చేసాం 8. రెడ్ బ్లాక్ వచ్చేవి కౌంట్ చేసాం ఆల్రెడీ. చూడండి ఓన్లీ రెడ్ వచ్చేవి మీరు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ రెడ్ కలర్స్ ఎక్కడ చేస్తాం? టాప్ బాటమ్ ఈ మధ్యలో ఉండేవి, చూసారా ఈ మధ్యలో ఉండేవి ఓన్లీ రెడ్. సో పైన 4 ఉంటే కింద కూడా 4 ఉంటాయి, అంటే 8. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, రెడ్తో ఉండేవి ఇంకేం వస్తాయి మనకి? రెడ్తో ఉండేవి రెడ్ బ్లాక్ అవుతాయి, రెడ్ బ్లాక్తో ఉండేవి కూడా చూడాలి. ఒకసారి చూద్దాం. అట్లీస్ట్ రెడ్ అంటే రెడ్ బ్లాక్. సో రెడ్ బ్లాక్ చూద్దాం, రెడ్ బ్లాక్ ఎన్ని వస్తాయి చూద్దాం ఒకసారి. రెడ్ బ్లాక్ రెడ్ బ్లూ కూడా అవుతాయి అమ్మా, రెడ్ బ్లాక్ రెడ్ బ్లూ కూడా అవుతాయి. ఓకేనా? అది కూడా కన్సిడర్ చేయాలి మనం. చూసారా అట్లీస్ట్ అంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో అట్లీస్ట్ రెడ్ అంటే ఏంటంటే ఇంకా మీకు వచ్చేవి ఏంటంటే ఒకసారి రెడ్ బ్లాక్ రెడ్ బ్లూ కూడా అవుతాయి. రెడ్ కనీసం ఉండాలంటే రెడ్ బ్లూ అవుతాయి అండ్ రెడ్ బ్లాక్ బ్లూ. సో ఈ 3 కూడా కౌంట్ చేయాలి. నేను మధ్యలో అది రాయలేదు, అందుకే ఇక్కడ రాస్తున్నాను. ఇది దట్ ఈస్ ద లాజిక్. సో దిస్ ఈజ్ కాల్డ్ అట్లీస్ట్ వన్ సర్ఫేస్ రెడ్. అంటే రెడ్ బ్లాక్ రెడ్ బ్లూ, అంటే రెడ్ బ్లాక్ ఎన్ని వస్తాయి, రెడ్ బ్లూ కూడా ఎన్ని వస్తాయి. సో రెడ్ బ్లాక్ బ్లూ అనేవి కార్నర్స్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇవి 8. సో ఈ 2 క్యాలిక్యులేట్ చేసుకుని సరిపోతాయి. ఒకసారి చూద్దాం ఫిగర్ నుంచి, ఆల్రెడీ మనం డ్రా చేసాం కదా. ఒకసారి రెడ్ బ్లాక్ ఎన్ని వచ్చి చూద్దాం. రెడ్ బ్లాక్ అంటే ఇవి ఈ ఎగ్జాక్ట్ 1 2 ఇవి మధ్యలో ఉండేవి. కార్నర్స్ వదిలిగా ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ ఉంటుంది, అంటే ఈ రెడ్ బ్లాక్ రెడ్ 2. సో ఇక్కడ కూడా 2 ఉంటాయి, రెడ్ ఆపోజిట్ కూడా బ్లాకే కదా. పైన 4 వచ్చాయి 1 2 3 4. సో కింద కూడా 4 వస్తాయి కాబట్టి 8 వస్తాయి. చూసారా రెడ్ బ్లాక్ 8 అంటే రెడ్ బ్లూ కూడా 8 అవుతాయి. సో 8 4s 32. ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ కాల్డ్ అట్లీస్ట్ వన్ సర్ఫేస్ రెడ్. సో వన్ సర్ఫేస్ రెడ్ అంటే ఓన్లీ రెడ్ అవ్వచ్చు. క్లియరా? రెడ్ బ్లాక్ అవ్వచ్చు. రెడ్ బ్లాక్ అంటే 4 + 4 8. రెడ్ బ్లూ వచ్చు 4 + 4. సో రెడ్ బ్లూ కౌంట్ చేద్దాం ఒకసారి చూడండి. రెడ్ బ్లూ కూడా మీకు 8 వస్తాయి, రెడ్ బ్లాక్ ఎన్ని వస్తాయి, రెడ్ బ్లూ కూడా అన్నీ వస్తాయి. రెడ్ బ్లూ అంటే ఇక్కడ ఉంటాయి చూసారు ఈ కార్నర్స్ కదా. దిస్ ఈజ్ కాల్డ్ రెడ్ బ్లూ. ఈ 2 ఓకేనా. 1 2 ఇది ఒక్క డైస్ కదా 2. ఇక్కడ కూడా కింద అలాగే ఉంటాయి, ఎందుకంటే ఆపోజిట్ ఫేసెస్ మీకు రెడ్డే ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లూ రెడ్తో కూడా 2 ఉంటాయి. అంటే రైట్ సైడ్ 4 లెఫ్ట్ సైడ్ 4 8. సో టోటల్ మీకు 3 కూడా ఉండేవి కూడా ఉంటాయి. రెడ్ కనీసం రెడ్ అంటే రెడ్ బ్లాక్ బ్లూ కూడా అవుతాయి కాబట్టి 8. టోటల్ 8 4 32. ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. హ్యావ్ యూ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 23. హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ బ్లూ అండ్ వన్ ఫేస్ పెయింటెడ్ రెడ్, ద అదర్ ఫేసెస్ మే బీ పెయింటెడ్ ఆర్ అన్పెయింటెడ్. చూసారు అడుగు ఎంత కాన్సెప్ట్ అనేది. ఇక్కడ బ్రాకెట్ కూడా ఇంపార్టెంట్.
ద అదర్ ఫేస్ ఉంది కదండి, మే బీ పెయింటెడ్ ఆర్ అన్పెయింటెడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో క్లియర్లీ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వన్ ఫేస్ బ్లూ, వన్ ప్లేస్ బ్లూ అండ్ వన్ ఫేస్ ఇస్ రెడ్. అంటే బ్లూ రెడ్తో అడుగుతున్నాడు. సో బ్లూ రెడ్తో అడుగుతున్నాడు. ఇంకోటి అదర్ ఫేస్ ఉంటుంది కదా, మీకు ఏవైనా 3 ఫేస్ ఫిల్ అవుతాయి ఓపెన్ చేసేటప్పుడు, లోపల ఉండే కలర్ ఉండదు కదా. సో ఓన్లీ మీకు ఏమొస్తాయంటే 3 ఫేసెస్ వరకు మాత్రమే కలర్స్ వస్తాయి. అంటే అదర్ ఫేస్ ఉంటుంది కదా, మేబీ అన్పెయింటెడ్. సో అన్పెయింటెడ్ అనుకుంటే బ్లాక్ రెడ్ అవుద్ది, పెయింటెడ్ అనుకుంటే ఏంటి, బ్లూ రెడ్ ప్లస్ బ్లాక్ కూడా మీరు కౌంట్ చేయాలి. అది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ వన్ ఫేస్ పెయింటెడ్ బ్లూ అండ్ వన్ ఫేస్ పెయింటెడ్ రెడ్. అంటే బ్లూ రెడ్తో ఎన్ని ఉన్నాయి అన్నాడు. బట్ క్వశ్చన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ద అదర్ ఫేస్ ఇంకోటి మిగులుతుంది కదా, మేబీ పెయింటెడ్ ఆర్ అన్పెయింటెడ్. మేబీ పెయింటెడ్ అంటే ఈ 3 వస్తాయి, అన్పెయింటెడ్ ఈ 2, అంటే ఈ 2 కలిపి చెప్పాలి మనం. సో బ్లూ రెడ్ ఎన్ని వస్తాయి, 8 వస్తాయని మనకు తెలుసు. సో ఇక్కడ ఏమొస్తాయి, బ్లూ రెడ్ బ్లాక్తో కూడా 8 వస్తాయి, ఎందుకంటే కార్నర్స్ కదండి. సో 8 + 8 16. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అలా ఇచ్చాడు. అన్పెయింటెడ్ కూడా మనం కౌంట్ చేయాలి, పెయింటెడ్ కూడా కౌంట్ చేయాలి. అన్పెయింటెడ్ అంటే థర్డ్ వన్, అంటే ఓన్లీ థర్డ్ ఫేస్ ఈజ్ అన్పెయింటెడ్, నథింగ్ బట్ బ్లూ అండ్ రెడ్ ఓన్లీ. హౌ మెనీ ఆప్టెన్ బ్లూ అండ్ రెడ్, ఫిగర్ నుంచి అనాలిసిస్ చేద్దాం ఒకసారి. బ్లూ అండ్ రెడ్. సో బ్లూ రెడ్ చూసారా. సో ఈ కార్నర్ వదిలేసి ఈ మధ్యలో ఉండేవి 1 2 3 4, బాటంలో కూడా 2 వస్తాయి, అంటే రైట్ సైడ్ 4 లెఫ్ట్ సైడ్ 4 8. సో 3 కూడా ఉండేవంటే కార్నర్స్ కూడా 8 ఉంటాయి కదా, బ్లూ రెడ్ బ్లాక్. సో ఆన్సర్ ఈస్ 8 + 8 16 ఆన్సర్. ఓకేనా, ఓన్లీ బ్లూ రెడ్ 8, బ్లూ రెడ్ బ్లాక్ కూడా ఎందుకు కౌంట్ చేస్తామంటే ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చారు, ద అదర్ ఫేస్ మే బీ పెయింటెడ్ ఆర్ అన్పెయింటెడ్. పెయింటెడ్ అనుకుంటే ఈ క్వశ్చన్లో మీకు బ్లాక్తో కూడా చెప్పాలి. అవి ఎక్కడ, ఈ 3 కలర్స్ ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ ఎట్ కార్నర్స్ 8, total 16. Last question in question number 24. How many cubes have no face painted? No face painted formula n-2 whole cube. N value given already 4, 4 minus 2. Already obtained 4, 2 cube equals to 8. Option C is the right answer. So ఇవి ఎక్కడంటే అన్నీ ఓపెన్ చేసాక మధ్యలో వస్తాయి ఆ కలర్స్ అన్నీ. మధ్యలోకి ఏం కలర్ ఉండవు కదా, ఓపెన్ చేస్తే అవి ప్లెయిన్గా ఉంటాయి, దాన్ని నో ఫేస్ పెయింటెడ్ అంటారు. ఆన్సర్ C is right answer. Okay guys, this is a cube questions. So in my next video I will explain you that cuboid questions. Thank you for watching.